హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఆలు పరోటా అయితే చేస్తున్నా. దానికోసం బంగాళదుంపల్ని ముక్కలుగా చేసుకొని కుక్కర్లో అయితే మెత్తగా ఉడికిచ్చేసుకున్న తర్వాత దీనికి పొట్టున అయితే తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మెత్తగా అయితే స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. దీనిలోనికి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కావాలంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకున్నాను. ఉప్పు అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి, ఎందుకంటే చపాతీ ముద్దలో కూడా కొద్దిగా సాల్ట్ని అయితే మనం యాడ్ చేస్తాం. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చపాతీ కోసం 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా నీరుని అయితే పోసుకొని ముద్దనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చపాతీ ముద్దని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసి ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్న ఆలు ముద్దను కూడా తీసేసి ఇందులో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలు ముద్ద అంతా చపాతీలోనికి పోయేటట్టు చేసేసి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసి అది పక్కన పెట్టేసి రౌండ్గా చుట్టుకొని వీలైనంత పలుచగా అయితే చపాతీని అయితే ఒత్తుకోవాలన్నమాట. చపాతీని ఒత్తుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేసి ఒత్తినట్టయితే లోపలున్న ఆలు కూర మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని కొద్ది పిండి ఎక్కువే పడుతుంది. పిండి వేసుకుంటూ నిదానంగా చపాతీని అయితే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని నేనైతే ఇక్కడ గీ వేసాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకొని చపాతీని వేసి దానిపైన కూడా కొద్దిగా గీ వేసి 2 వైపులా బాగా కాల్చి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా వేడి ఆలు పరోటా అయితే రెడీ అయిపోతుంది. ఇది నార్త్ స్పెషల్ రెసిపీ అన్నమాట. దీనికి కూర కూడా అవసరం లేదు, వేడిగా తినేయచ్చు.